హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీయూ అప్డేట్స్. బీటెక్ అలాగే బీ ఫార్మసీకి సంబంధించి ఒక 3 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయి ఉన్నాయి ప్రజెంట్. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేప్పటికి మనకి ఏప్రిల్ అండ్ మే మంత్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయి. ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ఉన్న డౌట్ ఏంటంటే ఎలక్షన్స్ టైం కదాక ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తారా అనేది చాలామందికి డౌట్. ఈ డౌట్ క్లారిటీ కావాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మినిమం 3 to 4 ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్. సో అది బీటెక్ కానివ్వండి, బీ ఫార్మసీ మనకి ప్రజెంట్ అయితే లాస్ట్ ఛాన్స్కి సంబంధించి బీటెక్ బీ ఫార్మసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యి ఉంది. అండ్ రీసెంట్గా 1 day బ్యాక్ ఏమో మనకి బీటెక్ సంబంధించి సెకండ్ ఇయర్కి 2122 రెగ్యులర్ మరియు సప్లీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తుంది యూనివర్సిటీ. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి, మే మంత్లో కూడా కంటిన్యూ అవుతుంది ఎగ్జామ్స్. మనకి మే మంత్లో ఎలక్షన్ ఉండేది, ఐ థింక్ May 13 ఆర్ May 17 ఏదో సంథింగ్, May 13, 17 ఏదో ఆ మే మంత్లో అయితే ఉంది. 20 లోపల అయితే ఎలక్షన్ అనుకుంటున్నా. సో ఎగ్జాక్ట్ డేట్ అది గుర్తులేదు. సో ఆ టైంలో అయితే మనకి ఎలక్షన్ పోల్ అనేది జరుగుతుంది. ఇది ఒకవేళ మనకి యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయి నుండి లేదా స్టేట్కి సంబంధించి ఎగ్జామ్స్ కానీ అయితే యాజ్ పర్ రూల్ ఆఫ్ ఎలక్షన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకూడదు. అంటే స్టేట్ ఎగ్జామ్స్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. మళ్ళీ స్టేట్ ఎగ్జామ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, గ్రూప్స్, ఎస్ఐలు ఇలా కొన్ని ఉంటాయి కదా. సో ఆ ఎగ్జామ్స్ కానీ షెడ్యూల్ టైం ఇచ్చుంటే ఆ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి తప్ప మన యూనివర్సిటీ పరిధిలో జరిగే ఏ ఎగ్జాము పోస్ట్పోన్ అవ్వదు. అండ్ ఇక్కడ పోస్ట్పోన్ అవ్వదు అంటే నేను ఆ పోలింగ్ రోజు కూడా ఎగ్జామ్ జరగద్ది అని నేను చెప్పనండి. ఆ రోజు ఒకటి పోస్ట్పోన్ చేస్తాడు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా టైం టేబుల్ కూడా మనకి రాలేదు. ఒకవేళ టైం టేబుల్ వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకొని కానీ టైం టేబుల్ కానీ మనకి రిలీజ్ చేస్తే మాత్రం ఆ రోజు ఆ టైంకి, అంటే ఒకవేళ రేపు మనకి ఎలక్షన్ పోలింగ్ అయితే ఈ రోజు మనకి పోస్ట్పోన్ అని చెప్పి సర్క్యులర్ రిలీజ్ చేస్తాడు. సో ఎలక్షన్ రోజు తప్ప మామూలు రోజు అయితే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 99% ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ చేయరు. ఇంకా టైం టేబుల్ కూడా లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి రాలేదు. అట్ ద సేమ్ టైం బీటెక్ సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా టైం టేబుల్ అనేది రిలీజ్ చేయలేదు. సో నేనైతే మిమ్మల్ని ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ఇంకా మెయిన్ చెప్తున్నాను, లాస్ట్ ఛాన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ ఛాన్స్ అన్నప్పుడు ఇంకో ఛాన్స్ ఉండదు. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక రెగ్యులేషన్కి ఛాన్స్ 2 times వచ్చారు కదా. మేబీ 2 times ఇస్తాడు, కానీ ప్రతిసారి మనకి అలా ఉంటుందని చెప్పి అయితే మీరు ఫిక్స్ అవ్వకూడదు. సో మ్యాక్సిమం లాస్ట్ ఛాన్స్ అని ఒకసారి మెన్షన్ చేసిన తర్వాత అది కూడా మీరు యూనివర్సిటీ పరిధిలో ఎగ్జామ్కి లాస్ట్ ఛాన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకైతే అదే ఫైనల్. మరి ఇక్కడ లాస్ట్ ఛాన్స్లో కానీ సబ్జెక్ట్ కానీ మీరు కానీ ఫెయిల్ అయితే మీ అకాడమిక్ క్యాలెండర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అకాడమిక్ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ చేస్తుంది యూనివర్సిటీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీరు కావాలంటే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కింద కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు. మీ రెగ్యులేషన్స్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్, ప్రతి రెగ్యులేషన్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది యూనివర్సిటీ ఫార్వర్డ్ చేస్తుంది. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది. ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అవుతాయి. మేబీ ఆ ఎలక్షన్ పోల్ రోజు మాత్రమే పోస్ట్పోన్ అవుతాయి తప్ప మిగతా రోజుల్లో పోస్ట్పోన్ అవ్వదు. అండ్ కౌంటింగ్ కూడా మనకి జూన్లో ఇచ్చాడు అనుకుంటాను. సో అందుకని సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, నేను ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వాళ్ళందరికీ మెసేజ్ చేశాను, రిప్లై అయితే ఇచ్చున్నాను. బట్ యూట్యూబ్లో కూడా స్టార్ట్ చేశారు కాబట్టి వీడియోతో క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎగ్జామ్ అయితే ఎటువంటి పోస్ట్పోన్ అవ్వమండి, మీరు ప్రిపేర్ అయితే బెటర్. నేనైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వమని చెప్తాను. నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయకండి, ఎందుకంటే సప్లీలు రాసి ఇంకా పాపం పాస్ చేయని వాళ్ళు, అంటే క్లియర్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరైతే ప్రిపేర్ అవ్వండి. పోస్ట్పోన్ అయితే ఇంకా టైం మిగులుతుంది మనకి ప్రిపేర్ అవ్వడానికి. సో ఆ రోజు తప్ప మీ ఎగ్జామ్స్ పూర్తిగా పోస్ట్పోన్ చేస్తారని మైండ్ సెట్లో మాత్రం అస్సలు ఉండకండి. ఓకే, ఇదన్నమాట బీటెక్ బీ ఫార్మసీ లాస్ట్ ఛాన్స్ సంబంధించి, అలాగే బీటెక్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఎలక్షన్స్ టైంలో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి అనే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. టైం టేబుల్ వస్తే మళ్ళీ అప్డేట్తో మీ ముందుంటాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీయూ అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్టీయూ అప్డేట్స్.